హలో అండి అందరికీ. చాలామందికి బోటి అంటే ఇష్టం ఉంటుంది కదా. బట్ అది క్లీన్ చేసుకోవడం సరిగా రాక తెచ్చుకోవడానికి ఆలోచిస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో. ఈ వీడియోలో మీకు నేను బోటిని చాలా సింపుల్గా నీట్గా ఎటువంటి నీచు వాసన లేకుండా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను, చూడండి. దీనికోసం మీరు ఒక పుల్లని తీసుకోండి. కొంచెం సన్నగా ఉండే పుల్లని తీసుకోండి. నేనైతే కొబ్బరి చీపురు పుల్లని తీసుకున్నాను. ఇది అందరి ఇళ్ళలో అవైలబుల్గా ఉంటుంది కదా. పుల్లని తీసుకొని చూడండి, పేగు చివరన కాకుండా కొంచెం ముందు పాటలో ఈ పుల్లని ఇలా పెట్టి లోపలికంటే మనకి బయట పొర అనేది లోపలికి వెళ్తుంది. ఇలా చూపించిన విధంగా పేగు చివరి వరకు అనాలి. ఇలా చివరికి వచ్చాక పేగు ఇలా పట్టుకొని లాగితే మనకి లోపలి పొర బయటికి, బయట పొర లోపలికి వెళ్తుంది. అంటే మనకి పేగు తిరగేసినట్టు అవుతుంది. ఇలా చేసుకోవడం వల్ల అప్పుడు లోపల భాగం కూడా చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. పేగు లోపల చాలా వేస్టేజ్ ఉంటుంది కదా. ఇలా మనం పేగుని తిరగేసి క్లీన్ చేసుకోవడం వల్ల లోపల ఉండే వేస్టేజ్ అంతా బయటకు వచ్చేస్తుంది. అప్పుడు మనం ఈ బోటీతో ఏ కర్రీ చేసుకున్నా నీచు వాసన లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. మనం ఈ బోటీ తెచ్చుకున్నప్పుడు మనకి పొట్ట అంటే బొంత అని కూడా అంటారు కదా కొంతమంది, అది కూడా వస్తుంది కదా. దాన్ని కూడా ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఇది అయిపోయిన తర్వాత దానికోసం స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టుకొని మరిగించాలి బాగా వాటర్ని. చాలామంది బోటీ క్లీన్ చేసుకోవడం రాక బయట క్లీన్ చేయిస్తూ ఉంటారు కదా, వాళ్ళు సరిగా క్లీన్ చేయరండి. మీరు ఇంట్లో ఇలా ఈజీగా క్లీన్ చేసుకోండి, అప్పుడు మీకు చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. దీనికోసం కల్లుప్పు తీసుకోండి. కొంచెం కల్లుప్పు వేసుకొని ఈ ఉప్పు బోటికి పట్టేలాగా మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో నీళ్లు పోసి శుభ్రంగా ఈ బోటిని కడగాలి. మళ్ళీ కొంచెం కల్లుప్పు వేసి మళ్ళీ ఇంకొకసారి బాగా కడగండి. బోటీ క్లీన్ చేసుకోవాలంటే చాలా వాటర్ అవసరం పడతాయండి. ఇలా ఈ బోటీని ఈ జిగురంతా పోయి తెల్లగా వచ్చే వరకు క్లీన్ చేసుకోండి వాటర్తో. ఈ పసరంతా పోవాలి, అప్పుడు మనకి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి.
మరి చిన్న చిన్నవి కాకుండా ఇలా చూపించిన సైజులో కట్ చేసుకోండి. అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇందులో హాట్ వాటర్ పోసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పొట్టని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. దీన్ని బాగా వేడి నీటిలో వేయండి 1 నిమిషం సేపు. తర్వాత బయటికి తీసి ఇలా చేత్తో రుద్దితే మనకి ఈ స్కిన్ చాలా ఈజీగా ఊడొస్తుందండి. ఇది చాలా వేడిగా ఉంటుంది. ఇలా చేత్తో కష్టం అనుకుంటే స్పూన్తో రుద్దండి. అలవాటు ఉన్న వాళ్ళకైతే ఏమనిపించదు. ఇది మనం వేడి మీద ఉన్నప్పుడే రుద్దాలండి. చల్లారితే మనకి ఇది ఊడి రాదు. కొంచెం చల్లారిందనుకుంటే మళ్ళీ దీన్ని వేడి నీటిలో పెట్టి తీసి మళ్ళీ రుద్దండి. అప్పుడు మనకి ఈజీగా ఊడొస్తుంది. చూడండి ఎలా ఊడిపోతుందో. ఈ పొట్టు కూడా రెడీ అయింది కదా. దీన్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చూడండి ఈ సైజులో కట్ చేసుకోండి. మొత్తం కట్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒకసారి నీట్గా వాష్ చేసుకోండి. చూడండి మన బోటి రెడీ అయింది. ఎంత నీట్గా క్లీన్ అయిందో చూడండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.